ఎందుకంటే ఆయన వెలుగు కాబట్టి అందరికీ వెలిగించాడు. మనం కూడా ఈ లోకంలో అందరి కొరకు అందరికీ ఎరిగించాలి. యోహాను సువార్త చెప్పబడినట్టుగా మనం ఇతరులను వెలిగించాలి దేవుని వాక్యం ద్వారా. ఆ విధంగా మనం ఈ 2026 సంవత్సరం అంతట్లో కూడా ఇతరులకు మాదిరికరంగా ఉండాలని నేను మీ అందరికీ నేను ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధులైన మా దేవా, మీ వందనాలు, స్తోత్రాలు.